హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 10,000లో చాలా బెస్ట్ మొబైల్ అయితే ఒకటి వచ్చేసింది. దాని గురించి అయితే తెలుసుకుందాం. దాని స్పెసిఫికేషన్ తగ్గట్టు అంటే ఓవరాల్గా ప్రైస్కి తగ్గట్టు స్పెసిఫికేషన్ ఉంటాయో లేవో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ గురించి చూసుకుంటే మాత్రం మొబైల్ గురించి మీకు తెలిసిందే, తమిళలో మీరు చూసే ఉంటారు. మొబైల్ వచ్చి మనకి మోటో నుంచి G35 అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చి మనకి డిసెంబర్ 16వ తారీఖు అయితే లాంచ్ అయింది. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే సేల్స్ విషయానికి వస్తే మనకి 10,000లో సేల్స్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఆ 10,000లో దాని స్పెసిఫికేషన్ ఉన్నాయో లేవో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏం జరుగుతుందంటే వీడియో మరింకొంతమందికి అయితే రీచ్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ చూసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ వేద్దాం. డిజైన్ మనకి రీసెంట్గా మనకి ఏ మోటో మొబైల్ మనకు లాంచ్ చేసిన డిజైన్ అనేది ఒకే రకంగా ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ వేగన్ అయితే ఫినిష్ లభిస్తుంది. పక్కపని ఫ్రేమ్ చూసుకుంటే మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. చున్నీకి అయితే కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. మనకి డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం డిజైన్ అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు ఒకసారి డిస్ప్లే మీద వస్తాను చూడండి. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనకి ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే ఇస్తారు. మనకైతే స్నాప్డ్రాగన్ మీడియాటెక్ ఇలాంటి అయితే ప్రోసెసర్ అయితే వాడలేదు. మనకి యూనిస్టిక్ నుంచి మనకి T760 అనే ప్రోసెసర్ అయితే వాడారు. ఇందులో ఈ ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.28 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఈ క్లాక్ స్పీడ్ యూజ్ చేసుకుని మనకి డైలీ టాస్కింగ్ జనరల్ యూజింగ్ అయితే చాలా బెటర్గా సూట్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కువ గేమ్స్కి అయితే పనికిరాదు. ఎక్కువ మనకు ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే అస్సలు సూట్ కాదు. ఎవరైతే గేమర్స్ ఉంటారో 10,000 అందరిలో మొబైల్ తీసుకుందాం అనుకుంటాం మాత్రం ఈ మొబైల్ అయితే మీకైతే అస్సలు సూట్ కాదు. ఓన్లీ చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బీజిఎం గేమ్స్ ఇందులో ఆడదామంటే అంత హోప్స్ అయితే పెట్టుకోకండి. ఆ మొబైల్ మనకి ల్యాగ్ ఇష్యూస్, ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యే అవకాశాలు ఉంటే ఆ ప్రోసెసర్ దగ్గర చూసుకుంటే మాత్రం ఇందులో మనకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ అయితే ఉండదు. మనకి ఏది బీజిఎం గేమ్స్ అయితే ఇందులో బెటర్ అవుట్పుట్ అయితే లభించేది. ఒకటైతే గుర్తుపెట్టుకుని ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఇది ఓన్లీ జనరల్ యూజింగ్, డైలీ టాస్కింగ్ అయితే కొంచెం బెటర్గా సూట్ అయితే ప్రోసెసర్. ఈ ప్రోసెసర్ మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లేషన్కి వెళ్ళిపోతే మాత్రం డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. 120 హెచ్డీ ప్లస్ లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 1000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. డిస్ప్లే చూసుకుంటే కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకు కోర్నింగ్ కూడా 3తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి ఎల్సీడీ ప్యానల్తో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కాకపోతే కానీ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు, మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. మనకి ఇందులో చూసుకుంటే డిస్ప్లే అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లేలో చూసుకుంటే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి విజువల్గా చూసుకుంటే మాత్రం బూస్ట్ విజువల్ అని చెప్తున్నారు. అలాగే డిస్ప్లే చూసుకుంటే మాత్రం కొంచెం డీసెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లేలో వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లస్ డిస్ప్లే కాబట్టి మనకి ఏదైనా పర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంచెం బెటర్ అయితే అవుట్పుట్ అయితే లభిస్తాయి. డిస్ప్లే అయితే మనకి వాల్యూ ఫర్ మనీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే అయితే నాకు అయితే బాగా నచ్చింది. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక దీనికి ఉన్న హైలైట్ ఏంటంటే కెమెరా అని చెప్పుకోవచ్చు. ఏ మొబైల్లో మనకు 10,000 అండర్లో ఇలాంటి కెమెరా అయితే ఎవరు ఇవ్వలేదు. ఇందులో మోటోలో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అప్ టు మనకి 8x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. విత్ సెకండరీ కెమెరా విషయానికి వస్తే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 60 fps మనకి ఫుల్ హెచ్డీ 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 10,000 అండర్లో బెస్ట్ 4K రికార్డింగ్ ఆప్షన్ కావాలనుకున్నా మాత్రం దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అన్న ఆప్స్. ఎందుకంటే ఇందులో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే మనకి ఏ మొబైల్లో చూసుకున్నా కూడా ఇలాంటి అవకాశం అయితే లేదు. మోటోలో చూసుకుంటే ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరా ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. నన్ను అడుగుతా మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉన్నదో, ఎందుకంటే మనకు అందులో ఏదైతే స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఉంది అది కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు. ఏ పర్ఫార్మెన్స్ వీడియో రికార్డింగ్ ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు. మనకి చాలా బెటర్ అవుట్పుట్ అయితే లభిస్తే మనకి కెమెరాలో చూసుకుంటే మనకి లైట్ మోడ్లో మనకి లో లైట్లో కూడా మనకి అవుట్పుట్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ తగ్గలే అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా అయితే నాకు అయితే బాగా నచ్చింది. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా ఇచ్చినా కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో కూడా మనం ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే కెమెరాను విత్ డిస్ప్లే ఈ రెండు అయితే నాకు బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్లో కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. కాకపోతే మేబీ 10,000 అండర్లో కాబట్టి ఆ రేంజ్ ప్రోసెసర్ అయితే కొంచెం గుడ్ అని అనుకుంటున్నాను. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా అనిపించిన కెమెరా దగ్గర చూసుకుంటే. అలాగే మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 20 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి మనకి ఎంత లేదని మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది 1.5 day అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే ఛార్జింగ్ టైం అనేది కొంచెం లేట్ అయితే పడుతుంది. ఎందుకంటే 20 వాట్ ఛార్జర్ కాబట్టి మనకి ఎంత లేదని ఒక 15 నుంచి 60 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం అక్కడ లేట్ అని చెప్పుకోవచ్చు. ఇది
చార్జర్ పరంగా చూసుకుంటే. అయినా కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా కొంచెం బెటర్‌గానే వచ్చేస్తాయి కాబట్టి ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఆ ప్రైస్ రేంజ్‌కి తగ్గట్టు అయితే ఉన్నాయైతే నేను అనుకుంటున్నాను. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయో నచ్చలేదో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో కంటెంట్ బాగుందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. మిగతా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ లభిస్తుంది. ఇందులో 4 GB ర్యామ్ 128 వేరియంట్ లభిస్తుంది. అలాగే ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని 2 TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనకి ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS నుంచి 2.2 లభిస్తున్నాయి. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి Snap 14 లభిస్తుంది. అలాగే మనకు కస్టమ్ UI లభిస్తుంది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీటి అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి వీటి అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 1+2 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తుంది. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది మోటో నుంచి చూసుకుంటే మాత్రం ఇక్కడ అప్డేట్స్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉంది. కాకపోతే మేబీ 2 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే అంటున్నారు. చూడాలి మరి ఎంతవరకు ఇది నిజమో. అంటే నిజమైతే కాదు, మొబైల్ అయితే లాంచ్ అయింది కాబట్టి మనకి 2 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అవుతున్నాయి. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మోటోకి అయితే. అలాగే ఓవరాల్గా ఇంకా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ లభిస్తుంది. విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. 3.5mm జాక్ కూడా ఉంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి డీసెంట్గా మనకి ఏ మొబైల్లో చూసుకుంటే 3.5mm జాక్ అయితే లభిస్తుంది. ఈ మోటోలో చూసుకుంటే మాత్రం ఇందులో మనకి 3.5mm జాక్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి IP రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP54 రేటింగ్ ఉంది. ఫ్లాష్ ప్రూఫ్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే చిన్న రైన్ వాటర్లో కూడా మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అర్థం తెలుగు ఈ వీడియోలో మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.